నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశ రాజధానిలో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు. కర్తవ్య పథ్లో జెండా ఎగురవేసిన రాష్ట్రపతి. గణతంత్ర పరేడ్లో ఆకట్టుకున్న ప్రదర్శనలు. అబ్బురపరిచిన ఆర్మీ రైడర్ల సాహసాలు. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందన్న గవర్నర్. భారీ పెట్టుబడులతో ప్రపంచాన్ని ఆకర్షించిందని వ్యాఖ్య. యూజీసీ నిబంధనల్ని కేంద్రం మార్చాలని చూస్తోందన్న రేవంత్ రెడ్డి. కుట్రలపై పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి పోరాడతానని వెల్లడి. నారాయణపేట జిల్లాలో 4 పథకాలు ప్రారంభించిన సీఎం. అర్హులైన ప్రతి ఒక్కరికి మార్చి 31 లోపు లబ్ధి జరుగుతుందని హామీ. రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి 1 గ్రామంలో పథకాల పంపిణీ. లబ్ధిదారులకు అందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా యానిక్ సిన్నర్. తుదిపోరు మట్టి కరిచిన అలెగ్జాండర్ జ్వెరెవ్. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర వేడుకలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, ఆర్థిక పురోగతిని, వివిధ రంగాల్లో అభివృద్ధిని, సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని చాటాయి. ఈ వేడుకల్లో వికసిత్ భారత్, నారీశక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన 10,000 మంది హాజరయ్యారు. 76వ రిపబ్లిక్ డే వేడుకలు స్వర్ణ భారతం, వారసత్వం, వికాసం ఇతివృత్తంతో జరిగాయి. ఈ ఉత్సవాలు దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని, ఆర్థిక పురోగతిని, వివిధ రంగాల్లో అభివృద్ధిని, సైనిక సామర్థ్యాన్ని, ఆయుధ సంపత్తిని చాటాయి. వికసిత్ భారత్, నారీశక్తి అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న తరుణంలో జరిగిన ఈ వేడుకలు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ నుంచి సంప్రదాయ గుర్రపు బగ్గీలో కర్తవ్య పథకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. స్వదేశీ ఆయుధ వ్యవస్థ 105mm 21 లైట్ ఫీల్డ్ గన్ సెల్యూట్ మధ్య రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతీయ గీతాలాపన మధ్య 172 ఫీల్డ్ రెజిమెంట్ గన్ సెల్యూట్ సమర్పించింది. రాష్ట్రపతి భద్రతా దళాలు కర్తవ్య పథ్ను వీడిన తర్వాత గణతంత్ర వేడుకల పరేడ్ మొదలైంది. MiG-17 హెలికాప్టర్లు కర్తవ్య పథ్పై పూలవర్షం కురిపించాయి. దేశ చరిత్రలో తొలిసారి 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాల ప్రదర్శనతో రిపబ్లిక్ డే పరేడ్ ప్రారంభమైంది. సారే జెహాసే అచ్చా అనే గీతంతో 100 మంది కళాకారులు వేర్వేరు సంగీత వాయిద్యాలను ప్రదర్శించారు. దేశం నలుమూలలకు చెందిన 5,000 మంది జానపద, గిరిజన కళాకారులు 45 రకాల నృత్య రీతులను ప్రదర్శించారు. జయతి జయమమ భారతం పేరుతో సాగిన 11 నిమిషాల సాంస్కృతిక ప్రదర్శన సంగీత నాటక అకాడమీ సారథ్యంలో జరిగింది. గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యం, ఆయుధ సంపత్తిని ప్రపంచానికి చాటింది. T-20 భీష్మ ట్యాంక్ సారథ్యంలో సైనిక కవాతు జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి, బౌల లాంచర్ రాకెట్ వ్యవస్థ పినాకిని, BM-21 అగ్నిబాన్, 122mm బహుళ బ్యారెల్ రాకెట్ లాంచర్, ఆకాశ్ ఆయుధ వ్యవస్థలను ఈ పరేడ్ లో ప్రదర్శించారు. ఇండోనేషియాకు చెందిన 190 మంది సభ్యుల మిలిటరీ బ్యాండ్ కూడా గణతంత్ర పరేడ్ లో పాల్గొంది. వారు తమ దేశ సంప్రదాయాన్ని, గౌరవాన్ని చాటేలా ప్రదర్శన ఇచ్చారు. మన దేశ గణతంత్ర పరేడ్ లో ఇండోనేషియా మిలిటరీ పాల్గొనటం ఇదే మొదటిసారి కాగా, విదేశాల్లో సైనిక పరేడ్ నిర్వహించడం ఆ దేశానికి కూడా ఇదే ప్రథమం. గణతంత్ర పరేడ్ లో శకటాల ప్రదర్శన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు, ఉన్నత విద్యలో పెరుగుతోన్న ప్రమాణాలు, డిజిటలైజేషన్ ప్రయోజనాలు, వైద్య రంగంలో ముఖ్యంగా రోబోటిక్ టెక్నాలజీ వాడకాన్ని ఈ శకటాలు ప్రతిబింబించాయి. 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 15 కేంద్ర విభాగాలకు చెందిన శకటాలు పాల్గొన్నాయి. మోటార్ సైకిల్ పై పరాక్రమవంతులైన సైనిక బృందం చేసిన విన్యాసాలు ఉత్కంఠ రేపాయి. వేడుకలకు హాజరైన అతిథులతో పాటు దేశ ప్రజలు ఊపిరి బిగబట్టుకుని చూశారు. డేర్ డెవిల్స్ గా పిలిచే ఆర్మీ రైడర్లు మోటార్ సైకిల్ పై అసాధారణ నైపుణ్యాలు, సాహసాలు ఔరా అనిపించాయి. 2 ప్రపంచ రికార్డులు నెలకొల్పేందుకు ప్రయత్నించారు.
దావోస్ ఒప్పందాలతో భారీ పెట్టుబడులు సాధించి రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతున్నామని, ఆవిష్కరణల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా పెంచామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులతో పేదలను ఆదుకోనున్నామని గవర్నర్ వెల్లడించారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుందని ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉందని, అందులో భాగంగా 25 లక్షల మందికి పైగా రైతుల రుణాలు మాఫీ చేశామని గవర్నర్ స్పష్టం చేశారు. కర్షకులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెల్లడించారు. The government's efforts span multiple domains, including agriculture, welfare, food security and housing, ensuring that the progress reaches every citizen. Raitu Bharosa, this flagship scheme, enhances the financial assistance at rupees 12,000 per acre for arable land per year to support our farmers. Indira Amma Atmiya Bharosa, this initiative offers rupees 12,000 financial support to landless agricultural labor families. Issue of new ration cards to ensure food security for all. New ration cards will be issued to bring every eligible family under the welfare net. The government also decided to give Sanna Biyam superfine rice on ration card. Indira Amma Indlu housing scheme. Homeless and eligible families will receive financial assistance of rupees 5 lakhs to construct home. Government has decided to construct 4,50,000 houses in 2024-25 with a budget of 22,500 crores. ప్రజాప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు 4,500 కోట్లు ఆదా అయ్యాయన్నారు. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేశామని, అలాగే పారదర్శకంగా 55,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని గవర్నర్ తెలిపారు. The establishment of the Young India Skill University by fostering innovation and providing world-class training, the university will play a pivotal role in empowering the next generation of leaders and professionals. Will produce skilled professionals for emerging industries. Thousands of young men and women have been appointed to government jobs through transparent and fair recruitment drives. More than 55,000 jobs, young men and women have been appointed in the government sector the last 1 year. దావోస్ ఒప్పందాలతో 1,79,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ఈ ఒప్పందాలతో 49,500 ఉద్యోగాలొస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. During the Davos summit have brought investments worth over rupees 1,78,950 crores, solidifying Telangana's reputation as a hub for IT, renewable energy, pharmaceuticals and sustainable development. These efforts are projected to generate 49,500 jobs. The state continues to attract global attention as a leader in industrial excellence. రాష్ట్రంలో మౌలిక వస్తువులను ముందుకు తీసుకువెళ్తున్నామని, మెట్రో 2వ దశ, మూసీ ప్రక్షాళన చేపట్టబోతున్నామని గవర్నర్ చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్తో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందనుందని గవర్నర్ వెల్లడించారు. The government is also embarking on an ambitious vision of Telangana's future. This includes the development of Future City, which aims to position Telangana as a global hub for technology and innovation. The government had decided to set up an ambitious AI city on a sprawling 2,000 acres in the fourth city. గణతంత్ర వేడుకల్లో భాగంగా పలువురు అధికారులను గవర్నర్ ఘనంగా సత్కరించారు. పోలీసుల కవాతు ఆకట్టుకొంది. విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి హరించేలా యూజీసీ నిబంధనలను మార్చాలని కేంద్రం చూస్తోందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. కేంద్రం కుట్రలు అడ్డుకునేందుకు పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి పోరాడతానని స్పష్టం చేశారు. పద్మ పురస్కారాల విషయంలోనూ మోదీ సర్కార్ తెలంగాణపై వివక్ష చూపిందన్న రేవంత్ ఈ విషయంపై లేఖ రాస్తానని వెల్లడించారు. వర్సిటీలను బలోపేతం చేసే దిశగా ప్రజాస్వామ్యం రాబోయే 10 ఏళ్లకు ప్రణాళికలు రచిస్తోందని సీఎం తెలిపారు. ఉపకులపతుల నియామకం యూజీసీ ద్వారా చేపట్టే ప్రయత్నం జరుగుతోందని, కేంద్రం పెత్తనం సరికాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వర్సిటీలపై రాష్ట్ర హక్కులను కేంద్రం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు. మోదీ సర్కార్ తనకున్న విశేష అధికారాలతో రాష్ట్రాలపై దండయాత్రకు యత్నించడం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. ఈ అంశంపై పొరుగు రాష్ట్రాల సీఎంలతో కలిసి ఢిల్లీపై పోరాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా
అలాంటి పనులు జరగవు. తెలంగాణ సమాజమే కాదు, దేశంలో ఉన్న యూనివర్సిటీలను యూజీసీ ముసుగులో, నిబంధనల మార్పుల ముసుగులో ఈరోజు ఆధిపత్యం చెలాయించాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిందని సీఎం ఆక్షేపించారు. రాష్ట్రం సిఫార్సు చేసిన గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లను కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయం కలిగించిందన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందెశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందెశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. తాము అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకాన్ని తొలి ప్రాధాన్యంగా గుర్తించి విద్యావేత్తలను వీసీలుగా నియమించినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అవగాహన ఉన్న వాళ్లను ఈరోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం, వయసు, ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. కేంద్రం రాష్ట్రాల అధికారాలను కుదించుకుంటూ పోతే మున్ముందు అవి పన్నులు వసూలు చేసే సంస్థలుగా మారిపోతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి మార్చి 31లోగా ప్రయోజనం జరిగి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలిపారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ఎక్కన 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భూమి లేని నిరుపేదలకు
ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న, ఒకవేళ హైదరాబాద్కు వలసపోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలసపోయినా ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికే అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా, మంత్రులైన, ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. ఫామ్ హౌస్లో ఉండి గడీలలో బండి ఈరోజు 10 ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు. ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రజలు అడుగుతారు, ప్రజలు కడుగుతారు, ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. 13 నెలల ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు, ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు, ఎంపీపీ సమావేశాన్ని నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి 10 పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి, ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ₹1 ఎప్పుడైనా ముట్టుకున్నానా మీరు చెప్పండి. చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన. ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి.